హలో ఫ్రెండ్స్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు మూడో రోజు కలెక్షన్స్ ఏ విధంగా నమోదవుతున్నాయి, ఆఫ్లైన్ ఆన్లైన్ బుకింగ్ పరిస్థితి ఏంటి, వరల్డ్ వైడ్గా మూడో రోజు ఎన్ని కోట్లు నమోదయ్యే అవకాశం ఉంది, రెండో రోజు వరల్డ్ వైడ్గా ఎంత గ్రాస్ రాబట్టింది, ఎంత షేర్ రాబట్టింది, ఆంధ్ర సీడెడ్ నైజాం షేర్ ఎంత, గ్రాస్ ఎంత, రెండు రోజుల కలెక్షన్స్ ఎంత రికవరీ అయ్యింది, హరిహర వీరమల్లు మూవీ గురించి అయితే నాదెండ్ల మనోహర్ ఆడియో అయితే ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మూవీ గురించి కొన్ని కీలకమైన విషయాలు ఈ వీడియోలో క్లియర్గా మాట్లాడదాం. ఇప్పటి వరకు బడ్జెట్లో ఎంత పర్సెంట్ రికవర్ అయింది మాట్లాడదాం. మన ఛానల్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో విత్ ప్రీమియర్తో కలిపి 31,41,00,000 షేర్ అయితే రాబట్టింది. ప్రీమియర్ షేర్ తీసుకుంటే 8,50,00,000 షేర్ కలిపి 31,49,00,000 షేర్ రాబట్టింది. రెండో రోజు దారుణంగా కలెక్షన్స్ అయితే పడిపోయినాయి. ప్రీమియర్ షోకి వచ్చిన టాక్ నెగిటివ్ టాక్ మొదటి రోజు కలెక్షన్ మీద ఎఫెక్ట్ పడ్డది. రెండో రోజు కూడా అది కంటిన్యూ అయింది. రెండో రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 3,85,00,000 షేర్ రాబట్టింది. రామ్ చరణ్ గేమ్ చేంజర్ మూవీ, దానికి కూడా నెగిటివ్ టాక్ వచ్చినా కానీ రెండో రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 8,65,00,000 షేర్ రాబట్టింది. గేమ్ చేంజర్తో పోలిస్తే హరిహర వీరమల్లు సగం కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో షేర్ అయితే రాబట్టలేదు. 3,85,00,000 షేర్. గేమ్ చేంజర్ అయితే ఆ టాక్ తోటి కూడా 8,65,00,000 షేర్ రాబట్టింది. ఇక నైజాంలో రెండు రోజులకు షేర్ తీసుకుంటే 14,10,00,000 షేర్ రాబట్టింది. సీడెడ్ మొత్తం మీద రెండు రోజులకు గాను 6,40,00,000 షేర్ రాబట్టింది. ఉత్తరాంధ్ర మొత్తం మీద 5,90,00,000 షేర్ రాబట్టింది. ఈస్ట్ గోదావరి 4,50,00,000 షేర్ రాబట్టింది. వెస్ట్ గోదావరి 3,50,00,000 షేర్ రాబట్టింది. రెండు రోజులకు హరిహర వీరమల్లు. గుంటూరు మొత్తం మీద 4,35,00,000 షేర్ రాబట్టింది హరిహర వీరమల్లు. కృష్ణా డిస్టిక్ 3,45,00,000 దాకా రాబట్టింది. నెల్లూరు మొత్తం మీద 1,55,00,000 షేర్ మాత్రమే రాబట్టింది. దీంట్లో మేజర్గా ఇంత షేర్ అంటే నెల్లూరులో మొదటి రోజు వచ్చిన కలెక్షన్సే. రెండో రోజు నెల్లూరులో అయితే పెద్దగా ప్రభావం అయితే చూపట్లేదు. ఇక రెండు రోజులకు గాను హరిహర వీరమల్లు టోటల్ షేర్ గ్రాస్ రెండు తెలుగు రాష్ట్రాల్లో తీసుకుంటే 43,70,00,000 షేర్ రాబట్టింది. గ్రాస్ 60,55,00,000 గ్రాస్ రాబట్టింది. రెండు రోజులకు హరిహర వీరమల్లు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూవీ. కర్ణాటక, హిందీ మార్కెట్, కేరళ, తమిళనాడు మొత్తం కలిపి షేరు రెండు రోజులకు తీసుకుంటే 3,45,00,000 షేర్ రాబట్టింది. ఓవర్సీస్లో అయితే టోటల్గా నార్త్ అమెరికా, ఆస్ట్రేలియా కానీ, గల్ఫ్ దేశాలు కానీ, మొత్తం మలేషియా, సింగపూర్ కానీ 5,30,00,000 షేర్ రాబట్టింది. వరల్డ్ వైడ్గా హరిహర వీరమల్లు 2 days టోటల్ కలెక్షన్ షేర్ గ్రాస్ తీసుకుంటే 52,55,00,000 షేర్ రాబట్టింది. ఆల్మోస్ట్ 79,90,00,000 దాకా, 80 కోట్ల దాకా గ్రాస్ అయితే రాబట్టింది. టోటల్ వరల్డ్ వైడ్గా హరిహర వీరమల్లు 127 కోట్ల టార్గెట్ ప్రీ రిలీజ్ బిజినెస్ చేస్తే ఇప్పటి వరకు 42% అయితే రికవర్ అయింది. సినిమా చాలా కష్టపడాలి. ఈరోజు సాటర్డే, రేపు సండే ఎంత పర్సెంట్ రికవర్ అవుతుంది అనేది చాలా ఇంపార్టెంట్. ఈ సినిమా ఏం రత్నం గారు అసలు ప్రమోషన్ లేకుండా తమిళనాడు కానీ, కర్ణాటక కానీ, తర్వాత మలయాళం కానీ, మెయిన్ ముఖ్యంగా హిందీ మార్కెట్లో ఎలాంటి హీరో ప్రమోషన్ లేకుండా, ప్రొడ్యూసర్ ప్రమోషన్ లేకుండా హిందీ మార్కెట్లో చేయడం అంటే ఎందుకండి ఏం రత్నం గారు? నిజంగా కనీసం అక్కడ లక్షల్లో కూడా రాబట్టలేదు. హిందీ మార్కెట్ నార్త్లో రిలీజ్ చేసినాక ఏమన్నా ఉపయోగం ఉందా? చెప్పుకోనికే లక్షల కలెక్షన్స్ అంతా కూడా రాబట్టలేదు కదా. నాకు తెలిసి సినిమా పవన్ కళ్యాణ్ హిందీ మార్కెట్ వెళ్ళి ప్రమోషన్ చేసుకుంటే ఎంతో కొంత కలెక్షన్ రాబడుతుండే. కానీ ఎలాంటి ప్రమోషన్, ప్రెస్ మీట్ లేకుండా హిందీలో రిలీజ్ చేయడం అంటే రాంగ్ స్టెప్ వేసినట్టే. 100% అది కలెక్షన్ రూపంలో హిందీ మార్కెట్ నుంచి స్పష్టంగా కానొస్తుంది. ఇక మూడో రోజు ఈ రోజు కీలకమైన కలెక్షన్స్. సెకండ్ సాటర్డే ఈ రోజు కీలకమైన కలెక్షన్స్, రేపు సండే ఈ రోజు కలెక్షన్స్ అనేది హరిహర వీరమల్లకు ఎన్ని కోట్లు రాబడుతుంది? నాకు తెలిసి ఈరోజు
ఆన్లైన్ బుకింగ్ ఆఫ్లైన్ బుకింగ్ జరుగుతున్న విధానం చూస్తుంటే ఎక్కడ ఏ సెంటర్లో ఎంత కలెక్ట్ చేస్తుంది, ఎక్కడ ఏ థియేటర్లో ఎంత టికెట్లు సోల్డ్ అవుతున్నాయి, బుక్ మై షోలో కానీ పేటిఎం యాప్లో కానీ ఇతర యాప్లో కానీ చూస్తుంటే ఆల్మోస్ట్ 2 తెలుగు రాష్ట్రాల్లో నిన్నటితో పోలిస్తే ఈరోజు కలెక్షన్స్ అనేది ఆఫ్లైన్లో కొద్దిగా పెరిగింది. 4 కోట్ల దాకా షేర్ వచ్చే అవకాశం ఉంది. రేపు సండే ఎలాంటి కలెక్షన్స్, సినిమా బడ్జెట్కు ఎంత పర్సెంట్ రికవర్ అనేది బిగ్ డే కాబోతుంది. రేపు అయితే మాత్రం మూవీకి అయితే వరల్డ్ వైడ్గా హరిహర వీరమల్లు అయితే రెండో రోజు సాలిడ్ దెబ్బ ఎక్స్పెక్ట్ చేయలే. అసలు ప్రొడ్యూసర్ ఎక్స్పెక్ట్ చేయలే, నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలే, కల్లో కూడా ఎక్స్పెక్ట్ చేయలే. మొదటి రోజుతో రెండో రోజు 2 తెలుగు రాష్ట్రాల్లో చాలా మన స్టార్ హీరోల సినిమాలు, ఫ్లాప్ సినిమాలు, లాస్ట్కు బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ గేమ్ చేంజర్తో కంపేర్ చేస్తే రెండో రోజు ఆఫ్ కూడా రాబట్టలేదంటే ఎక్స్పెక్ట్ చేయని సాలిడ్ దెబ్బ అయితే పడ్డది. ఇది టాక్ ప్రభావమా, కొన్ని రాజకీయాల కుట్రాలా, లేకపోతే ఇంకే కుట్రలు ఉన్నాయా? బైకాట్ అని చాలా మంది సినిమా చూడొద్దని కొందరు అయితే రాజకీయాల వల్ల పవన్ కళ్యాణ్ ఉండడం వలన, కానీ ఏదో అయితే ఎఫెక్ట్ అయితే రెండో రోజు గత సినిమాలు పవన్ కళ్యాణ్ పాత సినిమాలు ఫ్లాప్ అయిన సినిమాలతో పోలిస్తే సెకండ్ డే కలెక్షన్స్ అనేది అజ్ఞాతవాసి బెటర్గా రాబట్టింది. సెకండ్ డే ఆ రోజుల్లోనే చాలా తక్కువ రేట్లోనే, అంటే ఇది ఏదో ఎఫెక్ట్ జరిగిందనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఇంకొక వీడియో అయితే సోషల్ మీడియాలో మార్నింగ్ నుంచి వైరల్ అవుతుంది. నాదెండ్ల మనోహర్ది అయితే పవన్ కళ్యాణ్ ఇమేజ్ డ్యామేజ్ చేయొద్దు, సినిమాను ఎలాగైనా జన సైనికులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ చూసి సినిమా కలెక్షన్ వచ్చేలాగా చూడాలి, పవన్ కళ్యాణ్ ఇమేజ్ డ్యామేజ్ కావద్దు ఎట్టి పరిస్థితులు అన్నట్టు ఆయన ఆడియో అయితే వినపడుతుంది. నాకు తెలిసి ఒక మాట్లాడుతా, మనకున్న స్టార్ హీరోలు చిరంజీవి కానీ, బాలకృష్ణ కానీ, ఇంకా ఎన్టీఆర్ కానీ, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ఇంత టాప్ హీరో ఉన్నారు. అల్లు అర్జున్ కానీ, రామ్ చరణ్ కానీ, ప్రభాస్ కానీ, వీళ్ళ సినిమాలు ఒక సినిమా ఫ్లాప్ అయితే ఇలా క్రేజ్ ఏమన్నా తగ్గుతుందా? 10 సినిమాలు ఫ్లాప్ అయినా కానీ ఇలా సినిమా ఒకటి హిట్ టాక్ పడితే ఫస్ట్ వీక్ రికార్డులు కొడుతుంది. అంతటి ఫ్యాన్ బేస్ 2 తెలుగు రాష్ట్రాల్లో వీళ్ళకి సొంతం ఉంది. ఉదాహరణకు చాలా ఉన్నాయి. చిరంజీవి 10 సంవత్సరాల తర్వాత వచ్చింది ఖైదీ నెంబర్ 150, కలెక్షన్లు ఏ విధంగా రాబట్టింది? బాలకృష్ణ మూవీ లక్ష్మీ నరసింహ సినిమా తర్వాత అసలు ఎన్ని సినిమాలు ఫ్లాప్ అయినాయి? 6 సంవత్సరాలు ఇట్టు సినిమానే లేదు. సింహ మూవీ ఒక్కటి ఇట్టు టాక్ పడడంతో ఫస్ట్ వీక్ రికార్డు కలెక్షన్ రాబట్టింది. పవన్ కళ్యాణ్ మూవీ ఖుషీ మూవీ తర్వాత ఎన్ని ఫ్లాప్లు అయినాయి? 2009 జల్సా వచ్చేంత వరకు అసలు ప్రతి సినిమా ఫ్లాపే. జల్సా సినిమాకి ఇట్టు టాక్ పడడంతో ఫస్ట్ వీక్ రికార్డు కలెక్షన్ సాధించింది. మన స్టార్ హీరోలకు 2 తెలుగు రాష్ట్రాల్లో కల్ట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఒక్క సినిమాతో ఫ్లాప్ అవుతే వాళ్ళ ఇమేజ్ పడిపోదు, ఇంకో సినిమా హిట్ అయితే వాళ్ళ ఇమేజ్ పెరగదు. చిరంజీవి కెరీర్లో ఫుట్ఫాల్ చూసుకుంటే ఇంద్ర కన్నా ఇప్పటి వరకు ఫుట్ఫాల్ నెంబర్ ఏ మూవీకి ఉంది? ఏ మూవీకి లేదు. ఇప్పుడు వచ్చిన కలెక్షన్స్ పెంచుకొని ఎక్కువ నెంబర్ వచ్చిందని చెప్పడమే తప్ప ఇంద్ర మూవీ కంటే చిరంజీవి సినిమా 2 తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ మంది చూసిన వాళ్ళు ఎవరున్నారు? థియేటర్లో ఎవ్వరూ లేరు. పవన్ కళ్యాణ్ సినిమా ఖుషీ సినిమా కంటే 2 తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ మంది థియేటర్లో చూసిన మూవీ ఏది లేదు. ఫుట్ఫాల్ లెక్క చూసుకుంటే ఇప్పుడు 500, 1000 రూపాయలు కలెక్షన్స్ పెంచి పబ్లిక్ రాకపోయినా ఎక్కువ కలెక్షన్స్ అని చెప్పుకోవడమే తప్ప ఏం లేదు. నాకు తెలిసి ఇప్పటి వరకు ఎన్టీఆర్ కెరీర్లో ఫుట్ఫాల్ చూసుకుంటే పాన్ ఇండియా మూవీ RRR, దేవర మూవీ పక్కన పెడితే టాప్ ఫుట్ఫాల్స్ 2 తెలుగు రాష్ట్రాల్లో సింహాద్రి మూవీ ఉంది. 2 తెలుగు రాష్ట్రాల్లో పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్, రామ్ చరణ్ కానీ వీళ్ళ క్రేజ్, ప్రభాస్ కానీ, చిరంజీవి, బాలకృష్ణ వీళ్ళ క్రేజ్ ఒక్క సినిమాతో పడిపోదు, ఒక సినిమాతో ఆకాశం అంతా పెరగదు. వీళ్ళు ఒక స్టార్డమ్ అనేది ఒక లెవెల్లో ఉంది. జనసేన కార్యకర్తలు కానీ, నాదెండ్ల మనోహర్ కానీ ఒక్క సినిమా డిజాస్టర్ అయినంత మాత్రాన పవన్ కళ్యాణ్ క్రేజ్ అనేది పడిపోదు. దీంట్లో 100% నిజం ఉంది. నెక్స్ట్ ఓజీకి చూడండి, దాని క్రేజ్ ఎలా ఉంటుంది? టాప్ హీరోల సినిమాలు అంతే. ఒక సినిమా పోయిందిరా మావోడిది, నెక్స్ట్ చూడు కంబ్యాక్ ఎట్లా ఉంటుందో. రామ్ చరణ్ది గేమ్ చేంజర్ డిజాస్టర్ అయింది, పెద్ది కోసం ఎంత హైప్ క్రియేట్ అవుతుంది. ఎందుకో జన సైనికులు మా పవన్ కళ్యాణ్ సినిమా ఫ్లాప్ అయిందని నీరసపడే అక్కర్లేదు. డిజాస్టర్ సినిమా డిజాస్టర్ లెక్కన, దీంట్లో ఎవ్వరు కాదనలేని సత్యం. పవన్ కళ్యాణ్ గత సినిమాలతో పోలిస్తే దారుణమైన డిజాస్టర్ ఈ సినిమా హరిహర వీరమల్లు. 5 సంవత్సరాలు షూటింగ్ జరగడం వలన సినిమా కంటెంట్, పీరియాడికల్ డ్రామా ఇలాంటి సినిమాలు పవన్ కళ్యాణ్కు సూట్ అవ్వవు అని మరొకసారి నిరూపితమైంది. పవన్ కళ్యాణ్ బాడీ లాంగ్వేజ్కు గబ్బర్ సింగ్, అత్తారింటి దారేది, ఒక లవ్ స్టోరీ ఖుషి ఇలాంటి భీమ్లా నాయక్ మేనరిజం లాంటి సబ్జెక్ట్లే సెట్ అవుతాయి తప్ప ఇలాంటి పీరియాడికల్ డ్రామా పవన్ కళ్యాణ్ బాడీ లాంగ్వేజ్కు సూటబుల్ అవ్వవని మరొక్కసారి
నిరూపితమైంది హరిహర వీరమల్లు కలెక్షన్స్ బట్టి అయితే. ఈ సినిమా బాగుంటే వైసీపీ బైకాట్ చేసినా, ఇంకో పార్టీ బైకాట్ చేసినా, ఇంకో హీరోలు సినిమా చూడమన్నా కానీ వాళ్ళే వచ్చి సినిమా థియేటర్లో కూర్చుంటారు సినిమా బాగుంటే. సినిమా బాగలేకపోతే టికెట్లు తెచ్చి ఇంట్లో పెట్టినా ఎవడు వెళ్ళి చూడడు. హరిహర వీరమల్లు డిజాస్టర్. ఈ సినిమా రెండో రోజు నేనైతే ఊహించిన దానికంటే కలెక్షన్స్ అయితే డ్రాప్ అయింది. వెయిటింగ్ ఫర్ హోప్స్. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఓజీ, ఓన్లీ ఫర్ ఓజీ హోప్స్ మీద పెట్టుకోండి. ప్రజెంట్ అయితే 3 రోజు కలెక్షన్స్ అయితే ఆల్మోస్ట్ వరల్డ్ వైడ్గా 9 నుంచి 10 కోట్ల గ్రాస్. 2 తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే 4 కోట్ల దాకా షేర్ వచ్చే అవకాశం ఉంది. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో మీద మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ రాయండి.